2004లో సిబిఎస్ఈకి సంబంధించినటువంటి పేపర్ లీక్ అయింది. సిబిఎస్ఈకి సంబంధించినటువంటి పేపర్ 2004లో లీక్ అయింది. అప్పుడు ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ ఉండే. ఎవరు? మన్మోహన్ సింగ్ ఉండే. ఆ మన్మోహన్ సింగ్ ఏకి సంబంధించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ, యూపీఏ సర్కార్. అప్పుడు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఉండే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. దీంతో పాటు 2006లో కూడా ఇదే 2006లో కూడా సిబిఎస్ఈకి సంబంధించినటువంటి పేపర్ మళ్ళీ లీక్ అయింది. 2006లో కూడా. అప్పుడు ప్రధానమంత్రి ఎవరు ఉండే? సిబిఎస్ఈకి సంబంధించినటువంటి పేపర్ లో కూడా 12వ తరగతికి సంబంధించి అకౌంటెన్సీ పేపర్ లీక్ అయింది. ఇంటర్ సంబంధించినటువంటి సెకండ్ ఇయర్ అకౌంటెన్సీ పేపర్ లీక్ అయింది, అకౌంట్స్ పేపర్ లీక్ అయింది. అప్పుడు ప్రధానమంత్రి ఎవరు ఉండే? మన్మోహన్ సింగే ఉండే. అప్పుడు ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగే ఉండే. అదే 2007లో ఏఐఈఈకి సంబంధించినటువంటి పేపర్ లీక్ అయితే అప్పుడు అప్పుడు కూడా ఇంజనీరింగ్ ఎంట్రన్స్ పేపర్ లీక్ అయింది. ఆల్ ఇండియా ఇంజనీరింగ్ ఎగ్జామ్ సంబంధించినటువంటి ఎంట్రన్స్ పేపర్ లీక్ అయింది. ఆల్ ఇండియా ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ సంబంధించినటువంటి పేపర్ లీక్ అయింది. అప్పుడు ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగే ఉండే. దీని తర్వాత కూడా 2008లో కూడా డిఎంటి అంటే ప్రీ మెడికల్ టెస్ట్ కి సంబంధించినటువంటి పేపర్, డిఎంటికి సంబంధించి ప్రీ మెడికల్ టెస్ట్ కి సంబంధించినటువంటి పేపర్ అప్పుడు ఎవరు ప్రధానమంత్రి ఉండే? మన్మోహన్ సింగే ఉండే 2008లో కూడా. అంటే దాదాపు 2008 అది కదా, 2012 తీసుకుందాం. 2012కి సంబంధించి ఏఐఎంఎస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ లీక్ అయింది. 12లో ఏఐఎంఎస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ లీక్ అయింది. ఏది? ప్రధానంగా ఉన్నటువంటి ఢిల్లీలో లీక్ అయింది. భారతదేశానికి ప్రధానంగా ఉన్నటువంటి ఢిల్లీలో ఏఐఎంఎస్ సంబంధించినటువంటి ఎంట్రన్స్ పేపర్ లీక్ అయితే దాంట్లో ఢిల్లీకి సంబంధించినటువంటి సీఎం గా షీలా దీక్షిత్ ఉండే. ఢిల్లీ సీఎం, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఢిల్లీ సీఎం. అప్పుడు ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగే ఉన్నాడు. యూపీఏ గవర్నమెంట్ అప్పుడు ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగే ఉన్నాడు. మన ఇండియా గవర్నమెంట్ అని వీళ్ళు కూటమి ఏర్పాటు చేసుకున్నారని అప్పుడు యూపీఏ గవర్నమెంట్. తర్వాత 2013లో మహారాష్ట్రలో హెచ్ఎస్సి ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది. మహారాష్ట్రలో హెచ్ఎస్సి ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది. అప్పుడు సీఎం గా పృథ్వీరాజ్ చౌహాన్ ఉండే. అప్పుడు అంటే ఐఎన్సీకి సంబంధించి. తర్వాత 2013లో రాజస్థాన్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి పేపర్ లీక్ అయింది. అప్పుడు సీఎం గా అశోక్ ఉండే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. 14లో సిబిఎస్ఈకి సంబంధించినటువంటి పేపర్ లీక్ అయింది. దానికి 10వ తరగతి నుంచి 12వ తరగతి వరకు అన్ని పేపర్లు లీక్ అయినాయి. అప్పుడు కూడా అప్పుడు ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగే ఉండే మళ్ళా. రైట్, ఇది ప్రధానంగా ఇక్కడ చూడండి. దాదాపు 2004 నుంచి 2014 వరకు ఇన్ని పేపర్లు లీక్ అయినాయి. ప్రధానంగా ఇన్ని ప్రధానమైనటువంటి పేపర్లు, సిబిఎస్ఈ పేపర్లు, హెచ్ఎస్సి పేపర్, రాజస్థాన్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి పేపర్, ఇంజనీరింగ్ సంబంధించినటువంటి ఎంట్రన్స్ టెస్ట్ కానీ, మెడికల్ టెస్ట్ కానీ, ఏఎంఎస్ సంబంధించినట్టు ఇన్ని పేపర్లు లీక్ అయితే వీళ్ళు ఎవరైనా రాజీనామా చేసిరా? కాంగ్రెస్ పార్టీలో ఇన్ని పేపర్లు లీక్ అయితే విద్యాశాఖ మంత్రి కానీ, అక్కడ ఉన్నటువంటి ఏవైతే కేంద్ర మంత్రి కానీ నైతిక బాధ్యత వహిస్తే ఎవరన్నా రాజీనామా చేసిరా కాంగ్రెస్ పార్టీలో? కాంగ్రెస్ పార్టీతో అవుతుందా? కింద ఒకసారి పోల్ మీకు అందుబాటులో ఉంది. ఇదే ప్లేస్ లో ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్లేస్ లో కాంగ్రెస్ పార్టీ ఉంటే నైతిక బాధ్యత వహిస్తూ వాళ్ళు రాజీనామా చేస్తుండేనా లేదా? ఒకసారి చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఎస్.